హాయ్ అండి, ఇందులోకి మనం లస్సీ చేసుకోవడానికి ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ వేసాను. నెక్స్ట్ వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అది న్యాచురల్గా ఉంటుంది కూడా, అందుకని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుంది లస్సీ కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో టేస్ట్ కోసము. ఇందులోకి జీడిపప్పు బాదం పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇందులో ఒక ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి బ్లెండ్ చేసుకునే ముందు. గ్లాస్లో తీసుకుంటున్నానండి లస్సీని. ఇది థిక్ క్రీమీగా వచ్చిందండి, టేస్టీగా ఉంది చాలా. ఇప్పుడు ఈ థిక్ లస్సీని మనం లైట్గా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది మన లస్సీ, ప్లెయిన్ లస్సీ. ఇప్పుడు మనం ఇంకో టైప్ ఆఫ్ లస్సీ చేస్తున్నామండి. ఇది మ్యాంగో లస్సీ. ఇప్పుడు సీజనల్ కాబట్టి మనం చేసుకుంటున్నాము. దీనికి కూడా ప్రాసెస్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి కర్డ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి, మన ఇంట్లో మనుషుల్ని బట్టి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాంగో యాడ్ చేస్తున్నానండి. హాఫ్ కప్ ఆఫ్ మ్యాంగో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. వెనీలా మాత్రం అయితేనే యాడ్ చేసుకోండి, వేరే ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవద్దు, టేస్ట్ మారిపోద్ది మరి. ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అందులోనే జీడిపప్పు బాదం పేస్ట్ యాడ్ చేశాను కదా, అది టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం అంతే. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందామండి. ఇందులోకి మనం ఒక 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నామండి. టేస్టీ థిక్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయిందండి, సమ్మర్ స్పెషల్. థిక్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయిందండి, సమ్మర్ స్పెషల్. ఈ మండే ఎండల్లో మనకు చల్ల చల్లగా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. ఇది రెగ్యులర్గా తీసుకున్నా మంచిదే, అప్పుడప్పుడు తాగినా మంచిదే, చాలా బాగుంటుంది. సమ్మర్లో మన బాడీ హీట్ని రెడ్యూస్ చేస్తుంది. ట్రై చేయండి ఒకసారి చేసుకొని. ట్రై చేయండి ఈ హాట్ సమ్మర్లో కూల్ లస్సీ. ఇంకో సింపుల్ లస్సీ చేస్తున్నామండి. ఇప్పుడు దీనికి కూడా పెరుగు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్
నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ విత్ జీడిపప్పు బాదం పేస్ట్ ఇది వేస్తున్నాను, మిక్స్ చేస్తున్నానండి ఇందులోకి. దీన్ని రూఅబ్జా అంటారు. ఇది ఎక్కడైనా దొరికేస్తుంది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా. సో దీన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం లస్సీ చేస్తున్నాము. ఒక 50 ml వరకు వేసుకోవాలండి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా దీనికి షుగర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఇందులోనే స్వీట్ ఉంటుంది బాగా. సో ఈ స్పూన్తో వేస్తే సరిపోద్ది, 2 స్పూన్స్. ఇంకా మరి షుగర్ యాడ్ చేస్తే ఎక్కువైపోద్ది స్వీట్. ఇప్పుడు ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి. బ్లెండ్ చేసేసుకుందాం మనం ఈ లస్సీని. చూడండి మనకు పింక్ కలర్లో వచ్చింది లస్సీ. స్పెషల్ లస్సీ ఇది, రూఅబ్జా లస్సీ. స్ట్రాబెర్రీ లస్సీ లాగా ఉంది చూడ్డానికి. దీని మీద సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా. కొద్దిగా గార్నిషింగ్కి బాదం పీసెస్ వేస్తున్నానండి. చూడండి రెడీ అయిపోయింది మన స్పెషల్ లస్సీ. ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి ఈ సమ్మర్లో. లస్సీ ట్రయో రెడీ అయిపోయిందండి. ప్లెయిన్ లస్సీ, మ్యాంగో లస్సీ అండ్ రూఅబ్జా లస్సీ. సో ట్రై చేయండి మీరు కూడా చేసుకొని, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్ని ఈ లస్సీలతో బీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇది మా బాబు మదర్స్ డే రోజు నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్గా తన చేతులతో చేసి ఇచ్చాడండి. మీ అందరితో షేర్ చేసుకుందామని, అలాగే నాకు గుర్తుగా మెమరీగా ఉంటుందని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇచ్చాడండి. తన స్మాల్ సర్ప్రైజ్ని మెమరబుల్గా చేసుకోవడానికి ఇందులో యాడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే అండి. మీ పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా. Thanks for watching. See you next time.